ఈరోజు నేను డిసీజెస్ దాని యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ క్లినికల్ ఫీచర్స్ అంటాం కదా, చాలా ఫీచర్స్ చాలా సిమ్టమ్స్ ఉంటాయి. బట్ ఒక కండిషన్కి మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రియారిటీగా ఈ యొక్క క్లినికల్ ఫీచర్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ది వచ్చి అడిసన్స్ డిసీజ్. అడిసన్స్ డిసీజ్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే బ్రొంజ్ లైక్ పిగ్మెంటేషన్. తర్వాత బ్రొంజ్ లైక్ పిగ్మెంటేషన్ మీన్స్ ఇట్ ఈస్ ఎ బ్రౌన్ ఎల్లోయిష్ కలర్. పిగ్మెంటేషన్ అంటే మనకి కలర్. ఈ బ్రొంజ్ లైక్ మీన్స్ ఇట్ ఈస్ ఎ బ్రౌన్ ఎల్లోయిష్ కలర్ కలిగి ఉంటుంది ఈ అడిసన్స్ డిసీజ్. అదే నెక్స్ట్ యాంజైనా గురించి, క్రషింగ్ స్టేబింగ్ పెయిన్ రిలీవ్డ్ బై నైట్రోగ్లిజరిన్స్. మనం యాంజైనా అంటే ఇట్ ఈస్ ఏ ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ పెయిన్, స్టేబింగ్ పెయిన్. క్రషింగ్ అంటే ఇట్లా కొంచెం పిండినట్టు పెయిన్ రావడం. ఓకే, నెక్స్ట్ అపెండిసైటిస్కి వచ్చేటప్పటికి రీబౌండ్ టెండర్నెస్, చాలా పెయిన్ కూడుకొని ఉంటుంది. అండ్ రోవిసింగ్ సైన్ ఇట్ ఈస్ ఎ పాల్పేషన్ ఆఫ్ లెఫ్ట్ లోయర్ క్వాడ్రంట్ టు ఎలిసిట్ పెయిన్ ఇన్ ద రైట్ లోయర్ క్వాడ్రంట్. ఇది లెఫ్ట్ లోయర్ క్వాడ్రంట్లో స్టార్ట్ అయ్యి ఇన్ రైట్ లోయర్ క్వాడ్రంట్కి ఈ యొక్క అనేది మనకి పాల్పిటేషన్ అంటే తాకి చూస్తే ఈ సైన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ సోజ్ సైన్ పెయిన్ ఫ్రమ్ ఫ్లెక్సింగ్ ద thigh టు ద హిప్. ఈ యొక్క సోజ్ సైన్ ఈ అపెండిసైటిస్కి పెయిన్ ఫ్రమ్ ద ఫ్లెక్సింగ్ ద thigh టు ద హిప్. మనకి ముడిచినా కూడా చాలా థై భాగం నుంచి థై టు ద హిప్, ఈ హిప్ భాగం అంతా కూడా ఫ్లెక్స్ చేస్తే పెయిన్ వస్తుంది బికాస్ ఆఫ్ ద అపెండిసైటిస్ సిమ్టమ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఆస్మా. ఆస్మా ఈజ్ వీజింగ్ ఆన్ ఎక్స్పిరేషన్స్. ఈ యొక్క వీజింగ్ సౌండ్స్ కానీ మనకి అవుట్ సైడ్కి వస్తే దీస్ ఆర్ ఇన్ ద ఆస్మా. నెక్స్ట్ బేసిలర్ స్కల్ ఫ్రాక్చర్స్. These are the basilar skull fractures. It is a rake on ice and Battle's sign. ఈ rake on ice, it is a periorbital ecchymosis. The ecchymosis means blood leaking. Periorbital means it is a nose side they have to blood leaking. It is a rake on ice and it is the one of the clinical feature of the bacillary skull fractures. Next, Battle's sign. These are the next one is a mastoid ecchymosis. The mastoid, it is a ear, behind the ear it is a blood leaking. It is the one of the clinical feature of the bacillary skull fracture. They have to any skull fracture, the rake on ice and Battle's signs, the periorbital ecchymosis and Battle's signs and mastoid ecchymosis. And next one, the Buerger's disease. It is a inflammation and thrombosis in a small and medium sized blood vessels. Inflammation and thrombosis in small and medium sized blood vessels. The clinical feature of intermittent claudication, pain at buttocks, legs from the circulation resulting in impaired walking. పెయిన్ అనేది మనకి బటక్స్లో ఉంటుంది. అదేవిధంగా లెగ్స్ ఫ్రమ్ సర్క్యులేషన్ రిజల్టింగ్ ద ఇంపైర్డ్ వాకింగ్, మనకి లెగ్స్ దగ్గర కూడా పెయిన్ ఉంటుంది. ఈ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. ఇంపైర్డ్ వాకింగ్ కూడా
They can discomfort. This is the Buerger's disease. These are the 5 some symptoms of the some disease conditions.